నంద్యాల జిల్లా కేంద్రంలో జూలై 19న జరగనున్న గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆర్పీఎస్ ఆర్ఈఎఫ్ ఆధ్వర్యంలో సభా పోస్టర్లను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు శేషపాణి, రాష్ట్ర యువజన అధ్యక్షులు పెరుగు శివకృష్ణ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం రాజ్యాధికారంలో సమాన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన రాజ్యాంగ సూత్రాలు ఇప్పటికీ పూర్తిగా అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 85% ఉన్న బహుజన వర్గాలు ఇంకా అన్యాయానికి గురవుతున్నాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, రాజ్యాంగ పరిరక్షణతో పాటు న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమలో గిరిజనులకు 5 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలని కోరారు. అలాగే బీసీలకు చట్టసభల్లో 44% రిజర్వేషన్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోయ వాల్మీకి ప్రజా పోరాట సమితి వ్యవస్థాపకులు బోయ పులికొండన్న, ఆర్ఈఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రమేష్ యాదవ్, ఆర్పీఎస్ నంద్యాల యువజన సంఘం అధ్యక్షులు విజనవేముల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సురేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు దేవాశంకర్, జాల రామ్మోహన్, జాల రామ్మూర్తి, భోగిన వెంకటేశ్వర్లు, శక్తిమాన్, మధు మనోహర్, కాటమరాజు, పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చింతల మోహన్ రావు, చింతల రాజన్న, తుడిచెర్ల రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఈరోజు పనికిరాదనే విధంగా తీసుకొచ్చే స్థితికి తీసుకొస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ వ్యతిరేకించిన వర్గాలు రిజర్వేషన్ ని స్వాగతించి పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ కల్పించడం. ఈ జూలై 19వ తారీఖున గ్రేటర్ రాయలసీమ ఉద్యోగుల న్యాయభేరి సదస్సు సందర్భంగా బీసీ వర్గాలకు రిజర్వేషన్ చెందాలని చెప్పి బీసీ వర్గాల గురించి స్టేజీల మీద గొప్పగా మాట్లాడుతున్నటువంటి పాలకులు కళ్ళు తెరిచి నిజంగా బీసీలకు న్యాయం చేసేవారైతే ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే సదుద్దేశంతో ఈ సదస్సును నిర్వహించబోతున్నారు. కాబట్టి ఉద్యోగులు, మేధావులు అందరూ అన్ని వర్గాల బీసీ న్యాయవాదులు కూడా ఈ సదస్సుకు ఇచ్చేసి ఈ బహుజనుల బీసీ వర్గాల మరియు అన్ని వర్గాల ఈ మన కోరిక, మన డిమాండ్ను నెరవేర్చుకోవడానికి మనమందరం సంఘటితం అవుతున్నామని చెప్పి తెలియజేసేందుకు భారీ ఎత్తున కదిలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 32 సంవత్సరాలు జరిగిన కులగణనను ఇప్పటి వరకు జరగలేదు. నేటికి దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా జనాభా ఎంత ఉందో మా వాటా మాకు కావాలని. అదేవిధంగా నంద్యాల జరిగే గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా భావించి విద్యార్థి, యువజన, కుల సంఘాలు, బహుజన మేధావులు, బహుజన మీడియా, బహుజన ప్రజాప్రతినిధులు, సర్పంచ్ స్థాయి నుండి వార్డు మెంబర్ వరకు, అదేవిధంగా అటెండర్ నుండి ఐఏఎస్, ఐపీఎస్ వరకు పెద్ద ఎత్తున అధికారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు పద్మావతి నగర్ ఆర్చి దగ్గర పూల విగ్రహం దగ్గర వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. నా పేరు పెరుగు శివకృష్ణ, ఆర్పీఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.